అంబటి రాంబాబు ఇంటి వద్ద ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివరిస్తారు. గుంటూరులోని వైకాపా నేత అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూ ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దాదాపు 5-6 గంటలుగా అటు తెలుగుదేశం నాయకులు కావచ్చు, కూటమి నేతలు అందరూ కూడా, కార్యకర్తలంతా కూడా అంబటి రాంబాబు కార్యాలయం వద్ద చేరుకొని పెద్ద ఎత్తున నిరసన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రజా నాయకుడిని పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా సభ్య సమాజం తలదించుకునే లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది హర్షణీయం కాదని వాళ్ళంతా కూడా అంబటి రాంబాబు వెంటనే తక్షణం చంద్రబాబుకి క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా పోలీసులు కూడా అతని మీద కేసు నమోదు చేసి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళంతా కోరుతున్నారు. దాదాపు 5-6 గంటలుగా గుంటూరులో ఉన్నటువంటి అంబటి రాంబాబు కార్యాలయం వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున అటు మహిళా కార్యకర్తలు కావచ్చు, యువత కావచ్చు, అదేవిధంగా కూటమి నాయకులు, జనసేన, భాజపా, తెలుగుదేశానికి చెందినటువంటి పెద్ద నాయకులు, కార్యకర్తలు అయితే ఇక్కడ దాదాపు 5-6 గంటలుగా ఇక్కడే అంబటి కార్యాలయం వద్ద ఉండి అంబటి రాంబాబు మీద కఠిన చర్యలు తీసుకోవాలి, అతని వ్యాఖ్యలు అనేవి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. ఎవరు కూడా అలాంటి వ్యాఖ్యల్ని స్వాగతించకూడదు. జీవితంలో ఉండి మాజీ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు ఒక అనుచిత వ్యాఖ్యలు అంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పు పట్టే విధంగా చేసిన వ్యాఖ్యలను అయితే పూర్తిగా అందరూ ఖండించాలని, అదేవిధంగా ఇలాంటి వ్యాఖ్యలు రానున్న రోజుల్లో కూడా ఎవరు చేయకుండా ఉండాలంటే అంబటి రాంబాబు మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున దాదాపు 5-6 గంటలుగా ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఇక్కడి నుంచి కదలని పరిస్థితి. అందరూ కూడా అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకునేంత వరకు కూడా తాము ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పి కూడా మన పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే ఇక్కడే ఉన్న పరిస్థితి. చూసినట్టు మహిళలు కావచ్చు, యువత కావచ్చు అయితే ఇక్కడే కార్యాలయం ఇక్కడే ఉన్నారు. అయితే అంబటి రాంబాబు కార్యాలయం లోపల ఉన్నారు. పోలీసులు కూడా అయితే అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి అతన్ని సురక్షిత ప్రాంతానికి, అంటే ఇక్కడ కూటమి నాయకులంతా కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం, తీవ్రమైన ఒక తమ ప్రియమైన నాయకుడిని, ఒక అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడిని అనుచితంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. అందుకే వాళ్ళ వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంబటి రాంబాబుని సురక్షితమైన ప్రాంతాన్ని తరలించేందుకైతే పోలీసులు అయితే దాదాపు గంట నుంచి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ యువత పెద్ద ఎత్తున ఇక్కడే ఉంటాము, అదేవిధంగా కార్యకర్తలంతా కూడా ఇంకా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ నచ్చజెప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళు ఎవరూ కూడా తమ యొక్క నాయకుడిని అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా ఒక మహిళను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను స్వాగతించమని, అలాంటి ఆ వ్యక్తిని కఠిన చర్యలు తీసుకొని కేసు పెట్టి అరెస్ట్ చేసేంత వరకు కూడా తాము ఇక్కడే ఉంటామని చెప్పి కూడా వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా దాదాపు 5-6 గంటలు అవుతుంది, అయినా కూడా ఒక్క కార్యకర్త కూడా ఇక్కడి నుంచి కదలని పరిస్థితి. పోలీసులు అయితే వారందరికీ నచ్చజెప్పి ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారంతా కూడా దాదాపు 9 నుంచి 10 గంటలు అవుతుంది. ఉదయం నుంచి కూడా ఒక రకమైన ఒక నాయకుడిని, ఒక ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక విజనరీ, ఒక సీఎంని ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయటము, అదేవిధంగా ఇలాంటి వ్యాఖ్యలు అనేవి ఎక్కడ కూడా సమాజంలో హర్షణీయం కాదని, అందరూ ఒక రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆదర్శవంతంగా ఉండాలని, కనీసం రాజకీయాల్లో విమర్శలు చేయడం సహజమే అయినప్పటికీ కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచే విధంగా, సభ్య సమాజానికి, అదేవిధంగా అందరినీ సమాజంలో చెడు సంకేతాలు ఇచ్చే ఇటువంటి వ్యాఖ్యలను చేయటం సమంజసం కాదని, వాటి మీద కఠిన చర్యలు తీసుకున్నప్పుడే తగిన ముందు రానున్న రోజులు ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయరని చెప్పి కూడా అటు అన్ని వర్గాల నుంచి కూడా వినిపిస్తున్నమాట. ఇప్పటికే రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఈ అంబటి రాంబాబు వ్యాఖ్యల మీద అయితే పెద్ద ఎత్తున నిరసన గలం వినిపిస్తూ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు, అటు రాజకీయ వర్గాలే కాకుండా సామాన్యులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, మహిళలు కావచ్చు, పెద్ద ఎత్తున తమ నిరసన గలాన్ని వినిపిస్తున్నారు. అంబటి రాంబాబు మీద కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చాలా చోట్ల గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పలు పోలీస్ స్టేషన్లో నేతలు అయితే ఈ అంబటి రాంబాబు వ్యాఖ్యల మీద ఇప్పటికే ఫిర్యాదు చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రముఖులు అంతా కూడా, అటు ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళే కాదు, రాజకీయ నాయకులే కాదు, విద్యావంతులు అందరూ కూడా తమ నిరసన గలాన్ని వినిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఇక్కడైతే 5-6 గంటలకు ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ కార్యకర్తలు వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళని పంపించిన తర్వాత ఇక్కడ అంబటి రాంబాబుని సురక్షిత ప్రాంతానికి పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అయితే ఇలాంటి వ్యవహార శైలి ఉన్నటువంటి అంబటి రాంబాబు అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే దానికి ఒక ఉంది. కానీ ఇప్పుడు అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, అంటే దాదాపు 11 సీట్లకే వైకాపాని పరిమితం చేసి వారి యొక్క అంటే ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ విధి విధానాలు కావచ్చు, ప్రజలు తగిన బుద్ధి చెప్పినప్పటికీ కూడా వారిలో ఎలాంటి మార్పు రాలేదని, అంబటి రాంబాబు నైజం అప్పటికిప్పుడు అలాగే ఉందని, ఇది హర్షణీయం కాదని, అతనికి తగిన బుద్ధి చెప్పాలి అంటే కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అరెస్ట్ చేయాలని కూడా చెప్పి కూడా పెద్ద ఎత్తున ఇటు యువత కావచ్చు, అదేవిధంగా ఇక్కడ కూటమి నాయకులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ ఏది అయినప్పటికీ కూడా సమాజంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు 10 మందికి ఆదర్శంగా ఉండాలి, కానీ 10 మందిని తప్పుదో పట్టించే విధంగా, చెడు మార్గంలో ప్రయాణించే విధంగా, హింస ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేయకూడదని చెప్పి కూడా ఇటు అన్ని వర్గాల నుంచి కూడా వినిపిస్తున్నమాట. ఎందుకంటే
కేవలం ఈ తిరుపతి లడ్డు ప్రసాదంలో ఈ సిట్ నివేదిక ఇటీవల వచ్చిన నేపథ్యంలో అదంతా కల్తీ నెయ్యి వల్ల ఆ ప్రసాదం అప్రయుతమైందని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శల నేపథ్యంలోనే గుంటూరులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలు తొలగించే క్రమంలో ఖచ్చితంగా ఫ్లెక్సీలు తొలగించాలని అంబటి రాంబాబు రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేశారు. మీరు తొలగించకపోతే మేమే తొలగిస్తామని చెప్పి ఈరోజు ఉదయం ఆ ఫ్లెక్సీలు తొలగించే కార్యక్రమానికి ముందుకు వచ్చారు. అయితే ఈ క్రమంలోనే పోలీసులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కూటమి నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి సందర్భంలో ఈ నిరసన అటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా అటు కూటమి నాయకులు అందరూ కూడా అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన వ్యక్తం చేయొచ్చు, కానీ ఇలా రెచ్చగొట్టే విధంగా 10 మందికి ఇబ్బంది కలిగించే విధంగా ఎలాంటి చర్యలు చేయకూడదని చెప్పి కూడా వాళ్ళంతా వ్యక్తం చేసిన పరిస్థితితో అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు మీద కీలక వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు, అంటే సభ్య సమాజం ఎవరు కూడా దీన్ని హర్షించదు, స్వాగతించిన వ్యాఖ్యలు చేయడం అనేది అయితే పెద్ద ఎత్తున దుమారమే లేపిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వర్గాల ప్రజల నుంచి, అదేవిధంగా రాజకీయ నాయకుల దగ్గర నుంచి అయితే విమర్శలు వస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఇదే తీరు ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైకాపా ప్రభుత్వం నాయకులు కావచ్చు, అప్పట్లో మంత్రిగా ఉన్నట్టు ఈ అంబటి రాంబాబే నీటిపారుదల మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు అప్పట్లోనే నోటిపారుదల మంత్రిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారంటే లేనిపోయిన విమర్శలు చేయటము, అనుచిత వ్యాఖ్యలు చేయటము, అందరినీ తప్పు పట్టే విధంగా, అదేవిధంగా సమాజంలో చెడు సంకేతాలు వెళ్లే విధంగా ఈ వ్యాఖ్యలు చేయటం అనేది అయితే అప్పుడు కూడా హర్షించలేదు. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు కూడా అయ్యే వ్యాఖ్యలు చేయటం అనేది పూర్తిగా అతని యొక్క వ్యవహార శైలిని అద్దం పడుతుందని, ఆ వ్యవహార శైలి మారాలి, అదేవిధంగా సమాజానికి మంచి సంకేతం ఇవ్వాలంటే అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని కూడా వీళ్ళంతా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే అంబటి రాంబాబును అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, కూటమి నాయకులు అందరూ, కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంబటి రాంబాబుని సురక్షితంగా తరలించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి సురక్షిత ప్రాంతానికి పోలీస్ స్టేషన్ తరలించేందుకు అయితే పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.